భగవంతుడు అంతటా ఉన్నాను, ఉన్నాను అని చెప్తున్నారు. విష్ణు సహస్రనామ స్తోత్రాలలో మొట్టమొదటి నామం అదే కదా! విశ్వం అంటాడు. అంటే వేదవ్యాసులు వారు అన్నారు అని కాదు, వ్యాపకత్వమే విష్ణుతత్వం. కాబట్టి అంతటా దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడు. అందుకే ప్రహ్లాదుడు కూడా అంత నమ్మకంతో ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగితే ఉన్నాడు, నువ్వు చూడగలిగితే ఉంటాడు అని అంటాడు. ఈ వ్యాపకత్వాన్ని కృష్ణుడు మరొక్కసారి నిరూపణ చేశారు. అందుకే ఈ లీల ద్వారా అంతటా భగవంతుడు ఉన్నాడు, లేడు అని అనుకుంటున్నావా? అయితే ఒక మాయ కమ్మేసి ఉంది. కాబట్టి ఆ మాయలోంచి బయటికి రా. అప్పుడు నువ్వు వాడే ప్రతి పదార్థం, లేకపోతే నువ్వు మాట్లాడే ప్రతి మనిషి, నీకు ఎదురయ్యే ప్రతి పరిస్థితి అంతా భగవంతుడే. అంతా భగవంతుడే అయినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది కదా! అందుకే ఆ రకంగా నువ్వు అంతటా వ్యాప్తి చెంది ఉన్న పరమాత్మను చూడు అని కృష్ణ పరమాత్మ ఈ లీల ద్వారా చెప్తున్నారు. బ్రహ్మకే మాయ అన్నది తప్పలేదు. మనం సామాన్యమైన మనుషులం. మన పరిస్థితి ఏమిటి? కాబట్టి ఇటువంటి మాయలు తొలగి అంతటా భగవంతుడిని చూడటం అంటే ఏమిటి? భగవంతుడు నా పక్కనే ఉన్నాడు అంటే నా ప్రవర్తన ఎలా ఉంటుంది? చక్కగా ఉంటాను కదా! అలా. కాబట్టి ఎదుటి వారిలో కూడా పరమాత్మని చూస్తూ వాళ్ళ బాధ నా బాధ, వాళ్ళ బాధ పరమాత్మ బాధ, నా పరమాత్మే నీలో ఉన్నారు, నా పరమాత్మే నాలో ఉన్నారు అనే భావన ఎప్పుడైతే కలుగుతుందో మాయ తొలగిపోతుంది. అటువంటి అద్భుతమైన లీల ద్వారా అంతా ఒక్కటే, అంతా నేను ఉన్నాను అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. దీన్ని అర్థం చేసుకుని మనం గనక ముందుకు వెళితే కృష్ణ పరమాత్మను దేహంలో, దేహం బయట అంతటా మనం చాలా ప్రేమతో చూసుకోగలం, కొలుచుకోగలం.